కప్పు గోధుమ పిండితోని ఈజీ సింపుల్ స్నాక్ రెసిపీ. పిల్లలు ఎంతో ఇష్టంగా స్కూల్ నుండి రాగానే ఇలాంటి స్నాక్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఒక కప్పు గోధుమ పిండితోని ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ చేయబోతున్నాను. ఒక హాఫ్ కప్ కంటే 3/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనము శుభ్రంగా వాష్ చేసుకున్న క్యాబేజీ, పాలకూర, తర్వాత ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే పాలకూర, క్యాబేజీ వీటిలలో, ఆనియన్స్లో వీటిలలో వాటర్ ఉంటుంది. ఒకసారి గట్టిగా అనుకుని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసేసుకొని స్పూన్తోని మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి మనం వేసుకోవాలి. అంతే. వేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని మూత పెట్టి ఇంకోవైపు కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఈజీగా సింపుల్గా రెడీ అయ్యే స్నాక్ రెసిపీ రెడీ. ఒక కప్పు గోధుమ పిండితో ఈజీగా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి అనమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలనేది. బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి, మంచి కామెంట్ పెట్టండి. మీరు మంచి కామెంట్ పెడితేనే మాకు మంచి అనిపిస్తుంది. కాకపోతే సజెషన్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, కానీ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ. ఇలాంటి రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటాయి. సూపర్ టేస్ట్, చాలా బాగున్నాయి. హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్.